వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు ప్రేమామయుడే కాదు, స్నేహశీలుడు కూడా. స్నేహానికి విలువిచ్చేవారు యేసు ప్రభు వారు. పాత నిబంధనలో దేవుడు అబ్రహాంతో స్నేహం చేశారు, మోషేతో కూడా స్నేహం చేశారు. అలాగే కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు తన శిష్యులను స్నేహితులుగా పిలిచారు. ప్రభురాత్రి భోజనం ముందు యేసు ప్రభువారు శిష్యులు, ఇక నేను మీ యజమాని కాదు, మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు అనబడతారని చెప్పారు. అంటే స్నేహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈక్వాలిటీ అన్నమాట, సమదృక్పథం. యజమాని దాసుడు అంటే అందులో హైరార్కీ ఉంటుంది. యజమాని అంటే పెద్దగా ఉంటాడు, దాసుడు అంటే చిన్నగా ఉంటాడు. కానీ స్నేహంలో చిన్న పెద్ద తారతమ్యాలు ఏవి ఉండవు. తారతమ్యాలు లేనిదే స్నేహం. అందుకనే యేసుప్రభువారు గొప్పవాడే, దేవుడు పరము నుంచి ఈ లోకంలోకి వచ్చిన గొప్ప సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి కూడా ఈ లోకంలోని మనుషులతో స్నేహం చేశాడు, స్నేహితుడిగా పిలువబడ్డాడు, వారితో స్నేహం చేశాడు. అలాగే ఈ శిష్యులను స్నేహితుడిగా చేసుకున్న ముందు ఆయన ఇంకొకరిని స్నేహితుడిగా పిలిచాడు, మన స్నేహితుడు అని సంబోధించాడు. బేతనియాలో మరియా మార్త అనే అక్క చెల్లెలు ఉంటారు. యేసుప్రభు వారు తరచుగా ఆ ఇంటికి వెళ్ళేవారు. ఆ బేతనియా గ్రామంలో మంచి కూడికలు ఏర్పాటు చేసేవారు, ప్రార్థనా కూడికలు, వాక్యం చెప్పేవారు. ఎప్పుడు యెరూషలేముకు వెళ్లాల్సి వచ్చినా యేసుప్రభు వారు బేతనియా గుండానే వెళ్ళేవారు. అంటే బేతనియాకు దిగువన ఉంటుంది. యెరూషలేము కొండ మీద కట్టబడిన ప్రాంతం. ఆ కొండకు దిగున ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో బేతనియా అనే గ్రామం ఉంటుంది. బేతనియా, బేత్పగే, ఎరికో, బెత్లెహేము, ఇస్కరియోతు ఇలాంటి ఊర్లన్నీ ఆ కొండ కింది భాగంలో ఉంటాయి. సో అందులో ఉన్న ఒక గ్రామమే బేతనియా. ఎప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళినా బేతనియా గుండా వెళ్తారు. అయితే ఎప్పుడు యెరూషలేములో స్టే చేసేవారు కాదు, అంటే బస చేసేవారు కాదు. సో తన సువార్త పరిచర్యను ముగించుకొని, రాజ్య సువార్తను ముగించుకొని మళ్ళీ బేతనీయకు వచ్చి స్టే చేసేవారు, అక్కడే ఉండేవారు. సో అలా తరచుగా మరియా మార్తల ఇంటికి యేసు ప్రభువారు, తన శిష్యులు, తన బృందం అంతా ఎక్కువ సార్లు వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ బోధించేవారు, చక్కటి మాటలు చెప్పేవారు. ఆ కుటుంబంతో ప్రత్యేకమైన సాన్నిహిత్యం కలిగి ఉన్నారు యేసు ప్రభువారు. చాలాసార్లు అక్కడ కూడికలు జరగటంతో ఆ కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అయితే వీరు యేసుప్రభువారిని విశ్వసించారు, యేసుప్రభు వారి బోధకుడిగా వారి బోధనలు విన్నారు, యేసుప్రభు వారికి వారి శిష్య బృందానికి పరిచర్య చేశారు, పరిచారం చేశారు, చక్కటి భోజనాలు కూడా తరచుగా వండి పెట్టేవారు. ఇటువంటి సందర్భంలో వారి సహోదరుడైన లాజరు జబ్బు పడతారు. ఈ కుటుంబాన్ని ఎక్కువగా యేసుప్రభు ఇష్టపడినప్పుడు, లాజరు జబ్బు పడ్డాడని తెలిసినప్పుడు యేసుప్రభు వారు దూర ప్రాంతాల్లో సువార్త నిమిత్తం ఉంటాడు. జబ్బు పడినప్పుడు లాజర్ను పరామర్శించడానికి కానీ స్వస్థపరచడానికి కానీ యేసుప్రభు వారు రారు. అలాగే కొన్ని రోజుల తర్వాత లాజరు చనిపోతారు. చనిపోయినప్పుడు కూడా కబురు పెడతారు యేసుప్రభు వారికి. శిష్యులు కానీ యేసుప్రభు వారు కానీ లాజర్ యొక్క సమాధి కార్యక్రమానికి రారు. చనిపోయిన 4 రోజుల తర్వాత యేసు ప్రభువారు మరి శిష్యులు బేతనియా గ్రామానికి వస్తూ ఉన్నారు. ఇంకా వారు పొలిమేరలోనే ఉంటారు. వారు పొలిమేరలో ఉన్నప్పుడు మొదటగా మార్త యేసు ప్రభువారి దగ్గరికి వస్తుంది. ప్రభువా, నీవు ఉంటే నా తమ్ముడు చావకుండా ఉండేవారు కదా, నా సహోదరుడు చావకుండా ఉండేవాడు అని చెప్తారు. యేసు ప్రభువారు తనను ఆదరిస్తారు. ఆ తర్వాత మార్త వస్తుంది. మార్త మరియా ఇద్దరు ఏడుస్తారు. ఇద్దరు ఏడ్చినప్పుడు ఆ ఊరోళ్ళంతా ఆ ఊరోళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. సో వారి యొక్క దుఃఖాన్ని చూసి యేసుప్రభు వారు కూడా ఏడుస్తాడు. యేసుప్రభు వారు కూడా కన్నీరు విడుస్తాడు. యేసుప్రభు వారు కన్నీరు విడిచిన సందర్భం బైబిల్లో ఇదొక్కటే. యేసుప్రభు వారు యేసు కన్నీరు విడిచెను. స్మాలెస్ట్ వర్సెస్ ఇన్ ద బైబిల్, అంటే అతి చిన్న వచనము బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉందంటే అది యేసు కన్నీరు విడిచెను. యోహాను సువార్త 11వ అధ్యాయం. సో అక్కడ యేసుప్రభు వారు కన్నీరు విడిచిన తర్వాత సమాధిని దర్శిస్తారు. వారేమనుకున్నారంటే సమాధికి ఏమన్నా
పుష్పగుచ్చమో పూలదండో పూలు చల్లి వస్తారేమో అనుకున్నారు. కానీ సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తొలగించమన్నప్పుడు వారు కాస్త హెజిటేట్ చేస్తారు. అయ్యా 4 రోజులైంది, దుర్వాసన వస్తుందేమో సమాధి నుంచి, ఇది కరెక్ట్ టైం కాదు అంటేప్పుడు యేసుప్రభు వారు సమాధి రాయిని తొలగించమన్నప్పుడు అక్కడనో వారు సమాధి రాయి తొలగించినప్పుడు లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడి ఒక శవముగా, ఒక పార్థివ దేహంగా ఉన్న అతను జీవాన్ని పొందుకొని అక్కడి నుంచి సమాధిలో నుంచి నడిచి వస్తాడు. అందరూ షాక్ అవుతారు. మరియా మార్త ఎంతో సంతోషిస్తారు. సో అక్కడి నుంచి యేసుప్రభు వారు వారింటికి వెళ్తారు. అక్కడ వారి తర్వాత కాలంలో వారు ఒక మంచి గొప్ప కూడిక, కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు. సో ఎందుకు ఈ మాట నేను తీసుకున్నానంటే, ఆగస్టు 1 సండే మనము స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. కొంతమంది అయితే ఆగస్టు 1 వీక్ అంతటిని స్నేహితుల వారోత్సవాలుగా జరుపుకుంటారు. బట్ ఫస్ట్ సండే ఇస్ ద ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డేలో మీకు ఒక స్నేహితుని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వారు ఎవరంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారితో స్నేహం చేస్తే ఏమవుతుంది? యేసుప్రభు వారితో స్నేహం చేస్తే ఏమి వనగూరుతుంది, ఏమి ప్రయోజనం ఉంటుంది, ఏ బెనిఫిట్ ఉంటుంది అని మీరు ఆలోచిస్తే కనుక ఒక బెనిఫిట్స్, ప్రయోజనాలు ఈరోజు మీ గురించి చెప్పడానికి ఆశపడుతున్నాను. లాజరు యేసుప్రభు వారితో స్నేహం చేశారు. 11వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చెప్తాను వినండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నామని శిష్యులతో యేసుప్రభు వారు చెప్పారు. లాజరును యేసుప్రభు వారు సంబోధించిన మాట ఏంటంటే మన స్నేహితుడు, అవర్ ఫ్రెండ్, మన స్నేహితుడు అని సంబోధించారు. లాజరు అట యేసుప్రభు వారికే కాదు, యేసుప్రభు వారి వెంట ఉన్న 12 మంది శిష్యులకు కూడా స్నేహితుడు అట, ఫ్రెండ్. ఎలా అయ్యారు? లాజరు స్నేహితుడు ఎలా అయ్యారు? యేసుప్రభు వారికి స్నేహితుడికి ఎలా పిలువబడ్డారు? యేసుప్రభు వారే గొప్ప సాక్ష్యం చెప్పే విధంగా లాజరు యేసుప్రభు వారికి, వారి శిష్యులకి ఎలా స్నేహితుడయ్యాడు? ఇంతకుముందు చెప్పాను కదా, యేసుప్రభు వారు తరచుగా బేతనియాకు వెళ్ళేవారు, మరియా మార్త ఇంట్లో ఉండేవారు. అక్కడ చక్కటి కూడికలు ఏర్పాటు చేసేవారు. పరలోక రాజ్య సంబంధమైన సువార్తను, మాటలు అక్కడ వారికి చెప్పేవారు. అటువంటి సందర్భంలో లాజరు చక్కగా అక్కడ వారికి పరిచయం చేశారు, చక్కటి మాటలు విన్నారు. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు యెరూషలేములో హాల్ట్ చేసేవాడు కాదు, అంటే బస చేసేవారు కాదు యేసుప్రభు వారు కానీ వారి శిష్యులు కానీ మరి వాళ్ళ బస ఎక్కడుందంటే మళ్ళీ బేతనియాకు వచ్చి వారు అక్కడ హాల్ట్ చేసేవారు. మీకు బేతనియా బేత్పగ గ్రామం నుంచి యేసుప్రభు వారు గాడిద మీద ఎక్కినప్పుడు కూడా ఆ 4 రోజులు యెరూషలేంకి వెళ్తారు, మళ్ళీ రాత్రికాల సమయంలో బేతనియాకు వచ్చి వారు అక్కడ స్టే చేస్తారు. సో ఇలా 3.5 సంవత్సరాల్లో అనేక సార్లు బేతనియాకు వస్తారు, మరియా మార్తల ఇంటికి వస్తారు. వచ్చినప్పుడల్లా లాజరు వారిని అంటి పెట్టుకునే ఉండేవాడు, వారికి సపర్యలు చేసేవాడు, వారి దగ్గర కూర్చునేవాడు, వారికి పరిచయం చేసేవాడు, వారికి ఏం కావాలో నీడ్స్ అందించేవాడు. యేసుప్రభుని ఇష్టపడేవాడు. మరియా మార్తాలు ఎంత దేవుణ్ణి ఇష్టపడేవారో లాజరు కూడా అంతే ఇష్టపడేవాడు. బైబిల్లో రాయకపోవచ్చు కానీ యేసుప్రభు వారికే స్నేహితుడు అయ్యారు అంటే ఉద్దేశం ఏంటంటే లాజరు యేసుప్రభుని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. 4వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 3వ వచనం 4వ వచనంలో, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఎప్పుడైతే లాజరు రోగిగా మంచం మీద పడి ఉన్నారో మరియా మార్తలు ఒక సహోదరునిచ్చి యేసుప్రభు వారికి కబురు పెడతారు. ఆయన వచ్చి నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా లాజరు గురించి సాక్ష్యం చెప్తున్నారు యేసుప్రభు దగ్గర. నువ్వు ఎక్కువగా ఇష్టపడ్డావు కదా, ఎక్కువగా ప్రేమించావు కదా, ఎక్కువగా స్నేహం చేసావు కదా, ఆ లాజరు రోగి అయి పడి ఉన్నాడు అని బయట వాళ్ళు చెప్తున్నారు. అంటే బయట వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, 11వ వచనంలో యేసుప్రభు వారే స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. అంటే లాజరు యేసుప్రభు వారితో స్నేహం చేశారు, యేసుప్రభు వారిని ప్రేమించారు, యేసుప్రభు వారు యేసుప్రభుని ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు? ఎక్కడ వారికి కనెక్షన్ కుదిరింది? స్నేహం అంటే ఒకరు ఒక ప్రాంతాల్లో ఒకరు ఒక ప్రాంతాల్లో ఉంటే స్నేహము అంత బాండింగ్ ఉండదు.
ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు వారి మధ్యలో మాటలు ఎక్స్చేంజ్ అయినప్పుడు వారి మధ్యలో ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే యేసుప్రభు వారు వీరింటికి వస్తారో లాజరుతో యేసుప్రభు వారికి కనెక్షన్ కుదిరింది. యేసుప్రభు వారే ఇష్టపడేంతగా లాజరు ప్రవర్తన ఉంది. కొంతమంది బోధిస్తుంటారు లాజరు చనిపోయాడు కాబట్టి లాజరు ఎక్కువగా యేసుప్రభు వారి బోధన వెళ్ళలేదు, పెద్దగా స్పందించలేదు. మరియా మార్తలు ఇంట్లో కూడికలు పెట్టుకున్నప్పుడు వారు మాత్రం ఒకరు పరిచయం చేశారు, ఒకరు వాక్యం విన్నారు, కానీ లాజరు బయటికి వెళ్ళేవారు అని చెప్తారు. దానికి ఆధారాలు లేవు. అది తప్పుడు బోధ. ఇక్కడ ఖచ్చితంగా మనకు 11వ వచనంలో యేసుప్రభు వారే లాజరు మనకు స్నేహితుడు అని చెప్తున్నారు. అక్కడ ఇంకొక వ్యక్తి కూడా నువ్వు ప్రేమించిన వ్యక్తి జబ్బు పడ్డాడని చెప్తున్నారు. ఈ సాక్ష్యం చాలు లాజరు ఎంతగా దేవుణ్ణి ఇష్టపడ్డాడో, ప్రేమించాడు. అయితే నీవు ఈరోజు ఇష్టపడతావా యేసుప్రభు వారిని? ఈరోజు ప్రేమిస్తావా? యేసుప్రభు వారితో స్నేహం చేస్తావా? నీ స్నేహం ఎవరితో? ఈరోజు మనం స్నేహితులంగా అనేక మందిని స్నేహితులు కలిగి ఉన్నాం. ఈరోజు పాతకాలపు స్నేహం మారిపోయింది. పాతకాలంలో కులాలు చూసుకునే వాళ్ళం కాదు, రాజు పేద డబ్బు ఉన్న అనే తారతమ్యాలు చూసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు స్నేహం యొక్క భావం మారిపోయింది, స్నేహం యొక్క రూపం మారిపోయింది, దాని రంగు రుచి అంతా మారిపోయింది. ఒకే కులపోళ్ళు, ఒకే డబ్బున్నోళ్ళు మాత్రమే స్నేహితులుగా పిలువబడుతున్నారు, స్నేహితులుగా ఉంటున్నారు తప్ప స్నేహం, నిజమైన స్నేహం అనేది మనకు దొరకట్లేదు. అయితే ఎవరితో స్నేహం చేస్తున్నారంటే సెల్ ఫోన్తో స్నేహం చేస్తున్నారు, మొబైల్తో స్నేహం చేస్తున్నారు, ఇంకా పిచ్చి ఫ్రెండ్స్తో స్నేహం చేస్తున్నారు, ఇష్టారీతిగా స్నేహం చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా యేసుప్రభు వారితో నువ్వు స్నేహం చేసావా? ఎప్పుడైనా యేసుప్రభు వారిని ఫ్రెండ్గా రిక్వెస్ట్ పెట్టావా? యేసుప్రభు వారికి నీ ఫ్రెండ్ అని, ఆయన ఫ్రెండ్ అని రిక్వెస్ట్ పెట్టావు ఎప్పుడైనా? చాలా మందికి రిక్వెస్ట్ పెడతాం, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లలో, సోషల్ మీడియాస్లో మనం ఎవరెవరినో ఫ్రెండ్స్ చేసుకుంటాం. ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే పెద్ద గొప్ప అనుకుంటాం. కానీ నీ ఫ్రెండ్ యేసయ్య అయి ఉన్నాడా? ఒకవేళ నీ ఫ్రెండ్ యేసయ్య అయి ఉంటే నీ ప్రతి స్థితి మారిపోతుంది, ప్రతి సిచ్యువేషన్ మారిపోతుంది. ఒకవేళ నీకు కాదు అనుకున్నది, పడిపోయింది అనుకున్నది, లేదు అనుకున్నది, చచ్చిపోయింది అనుకున్నది, మృతతుల్యమైన ప్రతి స్థితి తిరిగి జీవం పొందుకుంటుంది. లాజరు చనిపోయినా కూడా అతన్ని 4 రోజుల తర్వాత యేసుప్రభు వారు తిరిగి లేపగలిగారు. ఎందుకు? ఒకటే ఒక కారణం, లాజరు యేసుప్రభు వారితో స్నేహం చేశారు. ఈరోజు నువ్వు గనక స్నేహం యేసుప్రభు వారితో చేస్తే నీ ప్రతి సిచ్యువేషన్ మారిపోతుంది, ప్రతి డౌన్ఫాల్ తీరిపోతుంది, ప్రతి దిగజారిన స్థితి నుంచి నువ్వు హెచ్చింపు స్థితికి వెళ్ళిపోతావు, ఎచ్చుకా స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు లేదనుకుంటుంది, రాదు అనుకుంటుంది, నీకు అబ్బాయి ఇది జరగదు అనుకుంటుంది కూడా నీకు జరిగి తీరుతుంది. ఎందుకంటే నువ్వు స్నేహం చేసే వ్యక్తి మామూలు కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరణం నుంచే మనిషిని లేపగలిగిన వారికి ఇంకా ఏది అసాధ్యం ఉంటుంది? నీ స్థితిని మార్చలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? నీ యొక్క స్థితిగతులను మార్చలేడా? నీ కష్టాలను తీసివేయలేడా? నీ శ్రమలను, ఇబ్బందులను, నీ ఇరుకులను నీకు అయిన వారే ఇబ్బందులు పెడుతున్నప్పుడు, కుటుంబం నుంచి నీకు శోధనలు వస్తున్నప్పుడు, మనుషుల నుంచి, అపవాది నుంచి నీకు శోధనలు వస్తున్నప్పుడు వాటన్నిటిని యేసుప్రభు వారు తొలగించలేడా? వాడు ఒకటే కారణం, నువ్వు యేసుప్రభు వారితో స్నేహం చేయి. ఈ స్నేహితుల దినోత్సవం రోజు నువ్వు ఒక్క స్నేహితుడిని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు, అతన్ని స్నేహితుడిగా ఉంటూ. ఇప్పటి వరకు ఎంతో మందిని స్నేహితులుగా చేసుకున్నావు, ఎంతో మందిని నమ్మావు, వారు మోసపుచ్చి ఉంటారు, వారు నమ్మకద్రోహం చేసి ఉంటారు, నీకు సరిగా హెల్ప్ చేయని వారిగా ఉంటారు. కానీ ఇతను హెల్ప్ చేస్తాడు, స్నేహం చేస్తాడు. స్నేహం చేయి, నీ మోడు బారిపోయిన స్థితి మొత్తము మారిపోతుంటుంది, నీ బోడు బారిపోయిన స్థితి ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. స్నేహం చేస్తావా? ఈరోజు స్నేహం చేస్తావా యేసయ్యతోటి? ఈ స్నేహితుల దినోత్సవం రోజు స్నేహం చేయి. లాజరు వలె నీ స్థితి, నీ కుటుంబ స్థితి సమూలంగా మారిపోతుంది. దేవుడు నీకు గొప్ప ఘనతనిస్తాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.